తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఎంఐఎంతో చేతులు కలిపాకే హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఒక వ్యక్తి కాంగ్రెస్లకు వెళ్ళాక ఏ విధంగా మారిపోతాడనడానికి సీఎంఏ మంచి ఉదాహరణ అన్నారు రాజాసింగ్. కొత్తలో రేవంత్ రెడ్డిది ఒక మీటింగ్ ఉండే. ఆ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు మా హిందూ దేవి దేవతల గురించి చూడండి ఒక్కసారి. తెలంగాణ ప్రజల్లారా, పెళ్లి ఎవరు చేసుకోకపోతే వాళ్ళకి ఒక దేవుడు అంట, రెండు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వేరే దేవుళ్ళు అంట, మద్యం తాగే వాళ్ళకి వేరే దేవి దేవతలంట. అవసరమా ఈ సబ్జెక్టు రేవంత్ రెడ్డికి నేను అడుగుతున్నా. ఏ రోజు నుంచి ఎంఐఎం వాళ్ళతోని నువ్వు చేతి కలిపినావు, ఆ రోజు నుంచి హిందువుల పైన కామెంట్ నువ్వు స్టార్ట్ చేసినావు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, ఆ విధంగా ఒక నువ్వు భాషను ఇచ్చినావు. అసలు ఏమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమైంది అసలు? గతంలో మీరే అంటారు నేను పాత ఏబీవీపీ అంటే, ఏబీవీపీలో ఇట్లాంటి ఎవరు నేర్పరు కదా. ఏబీవీపీ కార్యకర్తలకి దేశ రక్షణ, ధర్మ రక్షణ, హిందూ దేవి దేవతల గురించి మంచి నేర్పిస్తారు. నువ్వు తప్పుగా ఎట్లా నేర్చుకున్నావు అర్థమైతే లేదు. అసలు ఎంఐఎం వాళ్ళు ఈ స్పీచ్ ఇవ్వమన్నారా నీకు? ఒక సీక్రెట్ మీటింగ్ ఏదో రూమ్లో జరిగిందా అక్బరుద్దీన్ ఓవైసీతోని, అసదుద్దీన్ ఓవైసీతోని? ఆ రోజు నుంచి హిందూ దేవి దేవతలకి టార్గెట్ చేసి ఏదో సంకల్పం తీసుకున్నారా రేవంత్ రెడ్డి గారు? లేక లేదు నేను హిందూ ఉన్నా కదా, నేను అసదుద్దీన్ ఓవైసీతోని ఇస్లాం కబూల్ చేస్తా, కన్వర్ట్ అయిపోతా, అది ఏదైనా డిసైడ్ అయిపోయినారా రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. ఎందుకు అవసరం లేకుండే కదా. అరే మీరు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడండి. నెక్స్ట్ మీరు ప్లాన్, తెలంగాణకి డెవలప్మెంట్ ప్లాన్ గురించి మీరు మాట్లాడుకోండి. మీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి దాని గురించి మీరు మాట్లాడుకోండి. హిందూ దేవి దేవతల గురించి ఎందుకు కామెంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? అసలు తెలంగాణ హిందువులకి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు చెప్పండి మీరు. నేను తెలంగాణ హిందువులకి రిక్వెస్ట్ చేస్తున్నా, చూడండి ఒక వ్యక్తి కాంగ్రెస్లో పోయిన తర్వాత ఏ విధంగా మారిపోతాడు. మనసులో ఉన్న ధర్మం కథం, జస్ట్ ఈ షోపుటప్ బొట్టు ఉంటుంది, షోపుటప్ గౌ సేవ ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే చెత్త పార్టీ, కాంగ్రెస్ అంటే హిందువులకి వ్యతిరేకంగా పార్టీ అని ప్రూవ్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ.